ఒక వ్యక్తి నూతిలో దిగిపోయితే ఒక వ్యక్తి అవసరం కదా, ఆయన తీయడానికి ఇంకొక వ్యక్తి, ఇద్దరు నూతిలో పడిపోతే తీయగలరా? ఒక వ్యక్తి బయట నుండి ఇవాళ ఆయనే యేసయ్య, ఆయనే మనము నమ్ముకోవాలి, మన హృదయము. అందుకే దేవుడు అంటున్నాడు, ఇది మతము కాదు, ఇది కులము కాదు, ఏ కులము కాదు, మతము కాదు, అందరూ ఒకటే. ఏ జాతి కులం మతం ఏది భేదం లేదు, అందరూ ఒకటే. కనుక ఇది కులమనే కాదు, మతమనే కాదు, కనుక దేవుడు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటున్నాడు. ఆయన జీవమై ఉన్నాడు, మార్గమై ఉన్నాడు. యేసయ్య మాటల్లో జీవం ఉన్నది. ఆ జీవమైన మాటలు మనం వింటే మన బ్రతుకులు మారిపోతాయి. కనుక ఒకప్పుడు నేను 2002 సంవత్సరంలో కుక్కలాగా తాగి పందిలాగా పొంది ఎక్కడ పడుకుని ఉండేవాళ్ళు తెలియదు. కానీ యేసయ్య అయితే అందరూ ఇలాంటి సేవకులు వచ్చి నన్ను చెప్పారు. కానీ నువ్వు వెళ్ళే, నాకు దేవుడు ఉన్నాడు, నా దేవుడు నేను పూజ చేస్తాను, నా దేవుడు ఏ మేకపోతులతో నేను పూజ చేసేవాడు, నాకెవరు నువ్వు చెప్తావు, ఇది వాటిల్లో బయట కానీ గసిరేవాడు. కానీ గసురుతూ మళ్ళీ తాగి ఏమయ్యేవాడు, చెడిపోయేవాడు. తాగుతూ 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 2002 సంవత్సరం తాగుతూ 2000 మరి గడిచిన తర్వాత ఫుల్గా నాకు తాగిన తర్వాత ఏమైందంటే నా గుండె కలకనాలు పడుతుంది. ఇప్పుడు ఎవరు నాకు దిక్కు? ఎక్కడికి వెళ్ళినా డబ్బు దొరికేది కాదు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అప్పు చేయకపోతే నాకు ఎలా తాగుడు దొరుకుతుంది? నాకు ఉన్న ఆస్తి అంతా పాడు చేసుకోవాలని అప్పులు అడిగేసాను, అప్పులు తీర్చలేకపోయాను. తాగి తాగి ఇష్టానుసారంగా తల్లిదండ్రులకు దూరం అయిపోయింది, లేదు. అంతే నా బతుకు. డాక్టర్ దగ్గరికి వెళ్తే పో, నీకు 10 లక్షలు అయినా నీకు బాగా చేయలేదు, వెళ్ళు, నేను తాగేసావు, ఓవర్గా తాగేసావు. మానేమంటే మానలేకపోయాను. టీబీ జబ్బు వచ్చింది, బ్లడ్ లేదు, మరి ఏం చేయాలి? నాకు గచ్చేవారు ఇటుకు తప్పైనా మరి దేవుని సన్నిధించలేను. మరి దేవుడు తన జీవితం నా దేవుని పట్ల సమర్పించుకున్నప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు నేము కలగదు, పచ్చగా గల చోట నన్ను పరుండ చేసినాడు. ఆ మాట నాకు అర్థమైంది, నా బ్రతుకుని మార్చింది. నిజమే, యెహోవాయే నా కాపరి. నా బ్రతుకంతా ఆ పులుపులటి జీవితం నుండి పాలులాంటి జీవితం ఇచ్చి ఈరోజు మీ మధ్యకి రావడం కారణం గల ఈ గ్రామానికి రావడం నేను దేనికి వచ్చానంటే యేసయ్య గురించి మీకు చెప్పడానికి వచ్చాను. నాలాగా ఎవరైనా ఉంటే మీరు కూడా యేసుని సన్నిధికి వెళ్ళండి, నోటితో పాపం ఒప్పుకొని పాపలు అంటే మనం పాపం చేసేది కాదు, కానీ నువ్వు నేను అందరూ పాపలమే. దేవుని దృష్టికి అందరూ పాపలమే. నేను ఏ పాపం చేయలేదు అనుకోవచ్చు, దేవుని దృష్టికి అందరూ పాపలమే. యేసయ్య పాపం క్షమిస్తాడు. అదేమనగా యేసు ప్రభువు నోటితో ఒప్పుకొని దేవుడు మృతిలో నుండి లేపునని విశ్వాసించిన యెడల రక్షింపబడతాం. దేవుని